హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఖజానా పంపిణీ చేస్తున్నారు. రాత్రి 7 గంటలకు అమ్మవారి పూజా హారతి తర్వాత నాణాలను భక్తులకు పంచారు నిర్వాహకులు. అమ్మవారి ఖజానా పంపిణీతో భారీగా తరలి వస్తున్నారు భక్తులు. క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. 3 రోజుల పాటు కొనసాగనుంది ఖజానా కార్యక్రమం. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తజనం అంతా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ మనకు ఒక యూనిక్నెస్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి ఆలయంకి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి అమ్మవారికి సంబంధించిన ఖజానా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన నాణం అనేది ఇస్తూ ఉంటారు. ఆ నాణం కోసం పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారికి సంబంధించిన నాణం తీసుకుని వెళ్తూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏ విధంగా ఉంది ఇక్కడ రద్దీ కావచ్చు చెప్పండి. మేము 10 సంవత్సరాలు వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, తీసుకోపోతున్నాం. అమ్మవారి దర్శనం అయిందా? మరి అయింది. రూపాయి కాయిన్స్ తీసుకున్నా. ఎట్లా ఉంది రద్దీ, ఎట్లా ఉంది? మరి ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేశారు? దర్శనం అవడానికి ఎంత టైం పట్టింది? 2 గంటలు పట్టింది. కాయిన్స్ తీసుకుంటే ఎట్లాంటి సెంటిమెంట్ ఉంటుంది? మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా? అమ్మవారి కాయిన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, సిరి సంపదలు పెరుగుతాయని చెప్పేసి తీసుకున్నప్పటి నుంచే మంచిగా జరుగుతుందని ఎంత టైం అయినా సరే అమ్మవారి కోసం వస్తాం. 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఎప్పుడెప్పుడు రావాలనే ఉంటది. మరి మనతో పాటు ఇంకొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ? అమ్మవారి దర్శనం చేసుకున్నారా? ప్రతి ఏటా వస్తూ ఉంటారా? ఇదే మొదటిసారా అండి? వస్తామండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. సో ఎట్లా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం? చాలా మంచిగా నచ్చుతుంది. బాగానే ఉంది. ఇంట్లో కూడా వచ్చి దర్శనం చేసుకోవడం, కాయిన్స్ తీసుకొని వెళ్ళడం వల్ల 1 అవర్ లోపే అయ్యింది మాకు దర్శనం అయితే. కాయిన్స్ తీసుకున్నారా? అంటే మొదటిసారి తీసుకున్నారా, ఇంత ముందు కూడా తీసుకున్నారా? ముందు కూడా తీసుకున్నామండి. లాస్ట్ ఇది 3rd ఇయర్ రావడము. బాగానే ఉంది. ఓకే, అంటే కాయిన్స్ తీసుకోవడం ఏమన్నా సెంటిమెంట్ ఉంటుందా, లేదంటే నార్మల్గానే వచ్చి తీసుకెళ్తారా? ఏం లేదు, కాకపోతే పర్వాలేదులేండి, బాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారండి? నల్లకుంట. సో ఎట్లా ఉంది ఇక్కడ రద్దీ, ఎట్లా ఉంది? అమ్మవారి దర్శనం చేసుకున్నారా? ప్రతి ఇయర్ దిన పెరుగుతూనే ఉంది. ఇక్కడ నేను ఈ 6వ సంవత్సరం నేను ప్రతి ఇయర్ రావడము. చాలా బాగుంటుంది. అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని మేము ఆశిస్తున్నాము. రద్దీ ఎట్లా ఉంది మరి ఇక్కడ? చాలా చాలా విపరీతంగా ఉంది, కానీ సిస్టమేటిక్గా ఉంది. కాయిన్స్ తీసుకున్నారా? మరి అమ్మవారికి సంబంధించి కాయిన్ ఇచ్చారా? తీసుకున్నామండి. సో చూస్తున్నాగా అమ్మవారికి సంబంధించి కూడా కాయిన్స్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అమ్మవారి కాయిన్స్కి సంబంధించి తీసుకోవడం చెప్పండి. ఎలా ఉంది ఇక్కడ? దర్శనం అయ్యిందా? కాయిన్స్ తీసుకున్నారా? తీసుకున్నామండి. దర్శనం చాలా మంచిగా ఉంది ఈసారి. ఎట్లా ఉంది రద్దీ ఇక్కడ? మరి రద్దీ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఈసారి ఇంకా ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం వచ్చి కాయిన్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఏమన్నా నమ్మకం ఉంటుందా కాయిన్స్ తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని? డెఫినెట్లీ ష్యూర్. ప్రతి ఇయర్ రెస్పాన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్ అవుతున్నాం. ఇంకా ఫర్దర్ కావాలని అనుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మీ పేరు? సౌజన్య అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఇది 4th టైం నేను రావడం. చాలా బాగుంది. అనుకున్నది అయ్యింది నాకు, అందుకని వచ్చింది. దొరికిందా మరి? కాయిన్ తీసుకున్నారా? అంటే మస్తు జనం ఉన్నారు కదా. ఉన్నా కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం రావాలి కదా, ఎంత దూరం. ఓకే, సో మరి మీరేం చేస్తుంటారు కాయిన్ తీసుకొని వెళ్ళి? ఇంటి దగ్గర దేవుడి దగ్గర పెట్టేసేస్తాం. అంటే మీకు నమ్మకం ఉంటుంది? అంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని అడిగితే నమ్మకం ఉంటుంది, సిరి సంపదలు పెరుగుతాయి, అమ్మవారి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. నిజమేనండి? మీరు కూడా నమ్ముతారా? నేను నమ్ముతాను, నిజంగానే నమ్ముతాను. చూస్తుండగా చాలా వరకు అయితే వచ్చి అమ్మవారికి సంబంధించి అయితే కాయిన్స్ తీసుకొని వెళ్తున్న వారి సంఖ్య మనకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాలు, వివిధ జిల్లాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి సంబంధించి ప్రసాదంగా ఇచ్చే కాయిన్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఖజానా పంపిణీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 రోజుల పాటు ఈ ఖజానా పంపిణీ ఉన్నప్పటికీ కూడా నిన్నే మొదలవడంతో కూడా మనకు ఈ రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే మనం చార్మినార్ చెప్పుకుంటామో, చార్మినార్ ఎంత ఫేమస్సో అదేవిధంగా భాగ్యలక్ష్మి అమ్మవారు కూడా అంతే ఫేమస్ అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం పరిసర ప్రాంతాలన్నీ చూసుకోవచ్చు. దాదాపు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. భక్తజనం అంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఎవరైతే కాయిన్స్ తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ మరొకసారి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు మనకు ఈ పరిసరాల నుంచి వెళ్తే అమ్మవారికి సంబంధించి కాయిన్స్ అయితే ఇవ్వరు. క్యూ లైన్లో వెళ్తే మాత్రమే మనకు వెళ్తే మాత్రమే ఈ అమ్మవారికి సంబంధించి కాయిన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి నిర్వాహకులు పదే పదేనైతే చెప్తున్నారని చెప్పుకో
చెప్పుకోవచ్చు. అదే విధంగా వచ్చి కాయిన్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే మనం చార్మినార్ ఓల్డ్ సిటీ ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చెప్పుకుంటున్నామో ఇది చాలా వరకు అయితే కాస్త సెన్సిటివ్ ఏరియా కూడా చెప్తూ ఉంటాము. అందుకోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఇక దాదాపు భక్తజన సంద్రోహం కూడా పెరుగుతుండడంతో భారీ పోలీస్ బందోబస్తు, దాంతోపాటు భారీ గేట్స్ ఎక్కడికక్కడ వేసి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ భారీ గేట్, దాంతోపాటు క్యూ లైన్ల నడుమ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా దాదాపు దర్శనం అవుతుంది. అదేవిధంగా కైన్స్ అయితే తీసుకుని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల జన సంద్రోహం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే రద్దీ మనకు ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 23 తారీఖు వరకు కూడా అమ్మవారికి సంబంధించిన కైన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి కైన్ తీసుకుని వెళ్తా ఉన్నారు. ఇక ఇవి అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారికి సంబంధించిన భక్తుల రద్దీ, దాంతోపాటు కైన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.